నా కాలు జారిని నేను అనుకునగా నీ కృప నన్ను బలపరచుచున్నది. ఎవరెవరు జారిపోయాను అనుకుంటున్నారో, పడిపోయాను అనుకుంటున్నావో, కృంగిపోయాను, నా వల్ల ఏం కాదనుకుంటున్నావో, నేను సాధించలేను అనుకుంటున్నావో, నీతోనే ప్రభు మాట్లాడుతున్నాడు. ఈ ఉదయకాలం దేవుని వాక్యం, ఈ కృపావార్త దేవుని యొక్క వాగ్దానంగా నువ్వు తీసుకో. ప్రార్థన చేయి. ప్రభా, నేను ఎక్కడైతే జారిపోయాను, ఎక్కడైతే పడిపోతున్నానో, ఎక్కడైతే కృంగిపోయాను, అక్కడ నేను లేవనెత్తబడినట్లు నీ కృప నాకు దయచేయండి. నీ కృప నన్ను బలపరుచున్నది. దేవుని కృప పడిపోతున్న వ్యక్తిని నిలబెడుతుంది, స్థిరపరుస్తుంది, బాగు చేస్తుంది. అంటే పడగొట్టేది కాదు కృప, నిలబెట్టేది కృప. ఈ రోజులో కొన్ని తప్పుడు బోధలు, కృప ఉంది కాబట్టి నేను ఎక్కడైనా పడిపోతాను, ఏమన్నా చేస్తానంటున్నారు. నో, దట్ ఇస్ అ రాంగ్ కాన్సెప్ట్. యు ఆర్ నాట్ అండర్స్టాండింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. వాక్యం ఏమంటుందంటే, పడిపోయిన వాడిని నిలబెట్టి స్థిరపరచడానికి దేవుడు తన కృపనిస్తున్నాడు. సో జిగటగాల దొంగ ఊబిలో పడిపోయిన నిన్ను బయటికి లాగి బండయ్యను దేవుని వాక్యం మీద నిన్ను స్థిరపరుస్తా అంట. యూదా పత్రికలో మన కాలు తొట్టిల్లకుండా కాపాడువాడని రాయబడింది. ఒకసారి చూద్దాం. తొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడుటకును, తన మహిమ ఎదుట ఆనందంతో మిమ్మల్ని నిర్దోషులుగా నిలబెట్టుటకును శక్తి గల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి స్తోత్రము, మహిమ కలుగునుగాక. కాలు జారినట్టుగా నీకు అనిపించిందా? ఇక నీ జీవితంలో నష్టపోయాను, ఇక నేను పైకి రాలేను అనుకుంటున్నావా? నేను ఈ సమస్యను జయించలేను అనే సందేహం నీకు కలిగిందా? వెంటనే ప్రార్థించు. నీ కృపతో నన్ను బలపరచు ప్రభువా, నన్ను ఈ పరిస్థితుల్లో లేవనెత్తుము అని ప్రార్థించు. అపోస్తలుడైన పౌలు దేవుని దగ్గర ప్రార్థన చేశాడు. నాకు ఈ ముళ్ళు తీసేదేవా అని ప్రార్థించాడు. 2 కొరింథీ పత్రిక 12వ అధ్యాయం 7-8 వచనాల్లో ప్రార్థిస్తుండగా ప్రభు అంటాడు, నా కృప నీకు చాలును, నా కృప నీకు సరిపోతుంది, నువ్వు భయపడినాకల్లా నా కృప నీకు తోడుగా ఉంచాను, నువ్వేం నశించిపోవు, ఆ ముళ్ళు నువ్వు జయించగలుగుతావు, ఆ సమస్యను నువ్వు జయిస్తావు, ఆ బాధ నువ్వు జయించేలాగా నా కృప నీకు ఎక్స్టెండ్ చేస్తున్నాను. ఐఎమ్ సెండింగ్ మై గ్రేస్ టు యూ. అందుకైన నా కృప నీకు చాలును అన్నాడు. నా బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పారు. ఒక విషయం అతన్ని బాధ పెడుతుంది, ఒక సమస్య అతన్ని బాధిస్తుంది, ఒక ముళ్ళు, ఒక సాతాను ముళ్ళు అతన్ని బాధిస్తూ ఉండగా ఏమని ప్రార్థించాడంటే భక్తుడు, ఇది నా యుద్ధం నుండి తొలగిపోవాలని దాని విషయమై ముమ్మారు ప్రభుని వేడుకున్నాడు. ఎన్నిసార్లు? ముమ్మారు. అంటే ఏంటి? ఒకసారి చేసిన, ఒకసారి ప్రార్థించినట్ట, అగైన్ అండ్ అగైన్ ఈ ప్రేయర్. సో అప్పటికి 3 సార్లు ప్రార్థించిన జవాబు రాకపోతే ఏం చేస్తాడు ఈయన? 4సారి జవాబు రాకపోతే, 5సారి జవాబు రాకపోతే? ఏలీ ఎన్ని మార్లు ప్రార్థించాడు? జవాబు వచ్చేదాకా ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. మనం ఏదో ఒకసారి ప్రార్థన చేసి ఆపేయొద్దు. దేవుడు జవాబు ఇస్తాడు, నమ్మండి, ప్రార్థిస్తూనే ఉండండి, ప్రార్థిస్తూనే ఉండండి. దీనికి కరెక్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే, బ్రష్ చేస్తూనే ఉండండి అన్నట్టు. బ్రష్ ఒకరోజు చేసి ఆపేస్తారా? చిన్నతనంలో స్టార్ట్ అయిన బ్రష్ ఎప్పటి వరకు చేస్తున్నాం? పోయేదాకా ఏం చేస్తుండాలి? ఎప్పుడు అలసిపోయారా? నేను ఎన్నాళ్ళు బ్రష్ చేస్తానని? యూ హ్యావ్ టు బ్రష్. భోజనం చేయడంలో అలసిపోలేదు, ఇంకెన్నాళ్ళు తినాలి ప్రభా అని ప్లేట్ ఎప్పుడైనా తోసేసారా? గట్టిగా చెప్పండి. తింటూనే ఉన్నాను చిన్నప్పటి నుండి, తిని అలసిపోయాను, ఐ డోంట్ వాంట్ ఈట్ అని చెప్పి నాకు ఆహారం వద్దని. ఉపవాసం ఉన్నప్పుడు వద్దంటున్నావు, ఓకే. మిగిలిన టైంలో, ఉపవాసం ముగింపులో ఆకలి వచ్చేస్తుంది కదా, మీరు భోజనం చేస్తున్నారు. అలాగే శ్వాస పిలుస్తున్నాను చిన్నతనం నుండి, ఇక చాలు ప్రభు అని ముక్కు బిగించేసుకున్నారు ఎప్పుడైనా? మరి శ్వాస ఎలా నిరంతరం ఆడుతున్నదో, ఎలా ఆహారం తీసుకుంటూ నీ శరీరాన్ని బలపరుచుకుంటున్నావో, ప్రార్థన నీ ఆత్మను బలపరుస్తుంది, వాక్యము నీ హృదయాన్ని బలపరుస్తుంది, నీ ఆత్మకు ఆహారంగా ఉంటుందని నమ్మిన వారు గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పగలరా? మేన్. జారిపోతున్న వారిని బలపరచువాడు ఆయనే. ఈరోజు ఏ విషయంలోనూ జారిపోయినా, ఒకవేళ ఆత్మీయంగానే జారిపోయావేమో, దేవుని దగ్గర అడుగు, ప్రభా నీ కృప నాకు దయచేయి, మళ్ళా నన్ను తిరిగి నిలబెట్టండి. ప్రార్థనలో జారిపోయిన వారు, వాక్య విషయంలో జారిపోయిన వారు, సహవాస విషయంలో జారిపోయిన వారు, దేవుని పరిశుద్ధుల సహవాసం మానివేసి దేవునికి దూరంగా వెళ్ళిపోయావా? తిరిగి రమ్మని ప్రభు కోరుతున్నాడు. ఇంకెన్నాళ్ళు నువ్వు వెళ్ళే కొలది చీకటే, నువ్వు దేవునికి దూరం అయ్యే కొలది అంధకారమే, అంధకారంలో పోయే కొలది నీ జీవితం అంధకారం అయిపోతుంది. కనుక తిరిగి యూటర్న్ తీసుకో, రిపెంట్ అవు, ప్రభు ఎందుకు తిరిగి వచ్చేసాయి, ప్రార్థించు, ప్రభు పాదాల మీద పడు, ప్రభా నేను జారిపోతున్నాను, నన్ను రక్షించమని అడుగు. ఈరోజు ఎందరైతే ఈ ఉదయకాలం మా వల్ల ఏం కాదు, ఇక మేము దాటిపోయాం, మా వయసు దాటిపోయింది, మళ్ళీ ఆ ఉద్యోగం నేను పొందలేను, నేను ఆ వ్యాపారం చేయలేను, నేను నా కుటుంబాన్ని పోషించుకోలేను,
నీ మనసును బాధిస్తుందా సమస్య ఏదున్నా? ఇక జారిపోయాను, నాకు ఇక అంతమే అనుకుంటున్నావేమో. కాదు, జారిపోతున్న నిన్ను నిలబెట్టే దేవుడు ఉన్నాడు. నేను పైకి లేవనెత్తే దేవుడు ఉన్నాడు. ఆయన తన కృపను పంపి నిన్ను లేవనెత్తును గాక, దేవుని సహాయాన్ని పొందుదువు గాక. అందరూ ప్రార్థన చేస్తారు, ప్రభా ఆ భక్తునికి నువ్వు ఎలా కృపనిచ్చి బలపరిచావో నాకు కూడా నీ కృపనిచ్చి బలపరచుదేవా అన్నవారు మీ చేయి చూపించగలరా? షల్ వి నీల్ డౌన్ అండ్ ప్రే. పరిశుద్ధమైన మా తండ్రి, ఈ వాగ్దానాన్ని ఎత్తి ప్రార్థిస్తున్నాం. జారిపోకుండా మమ్మల్ని నిలబెట్టేవాడు నీవే, పడిపోకుండా నిలబెట్టేవాడు నీవే. ఇక నా పని అయిపోయిందని భక్తులు బాధపడుతూ ఉండగా ఇదిగో నీ కృపనిచ్చి బలపరిచావు. పౌలు భక్తుడు ప్రార్థించాడు, నాయన దేవా ఈ ముళ్ళను తీసివేయమని ముమ్మారు ప్రార్థించినప్పుడు నా కృప నీకు చాలునన్నావు. కృపనిచ్చి అతన్ని విడిపించావు. కృపతో మమ్మల్ని బలపరుస్తున్నావు. బలపరిచే నీ కృప నాకు దయచేయి. జారిపోతున్న నన్ను నిలబెట్టండి ప్రభా. ఫైనాన్షియల్గా, స్పిరిచువల్గా, మరి ఆర్థికంగా కానీ, ఆత్మీయంగా కానీ, ఆరోగ్యపరంగా జారిపోతున్నావేమో. జారిపోచున్న నీకు దేవుడు తన కృపను దయచేయును గాక. మీ కృప ద్వారా, మీరిచ్చే జ్ఞానము ద్వారా మీరు ఈ సమస్యలు జయించే శక్తిని వీరికి దయచేయండి. మేము ఎప్పుడైతే బలహీనంగా ఉన్నామో నీ కృప చేత మమ్మల్ని బలపరుస్తున్నావు, బలవంతులుగా చేస్తానన్నావు. నీ కృప కొరకు ఎదురు చూచు వారి పట్ల నువ్వు ఆనందిస్తున్నాను అవుతుంది. ఇదిగో నీ కృప కొరకు ఎదురు చూస్తూ ప్రార్థిస్తున్నావు. వారు ఎదుర్కొంటున్న ప్రతి శోధనలో యేసు క్రీస్తు వారికి అధికారం గల జయము కలుగును గాక. మీ కృపను బట్టి వీరందరికీ గొప్ప జయమును అనుగ్రహించండి. శరీరంలో ప్రతి అవయవానికి స్వస్థతను అనుగ్రహించండి. ఆయన వ్యాధులతో, బాధలతో, ఇబ్బందులతో ఉన్న వారికి యేసు అధికారం గలడంలో స్వస్థత కలుగునుగాక. నీ కృప ద్వారా మాకు బలమును, శక్తిని అనుగ్రహించి నడిపించి మీ నామాన్ని గనపరుచుకున్నది యేసు క్రీస్తు వారి పరిశుద్ధ నామములో అడుగుచున్నాను నా పరలోకపు తండ్రి, ఆమేన్. దేవుని స్తోత్రం. కలిసి పాడదాం. చేయి పట్టుకో, నా చేయి పట్టుకో, నీ జారిపోకుండా, నీ పడిపోకుండా, యేసు నా చేయి పట్టుకో. జారిపోకుండా, నీ పడిపోకుండా, యేసు నా చేయి పట్టుకో. చేయి పట్టుకో, నా చేయి పట్టుకో, జారిపోకుండా, నే పడిపోకుండా, యేసు నా చేయి పట్టుకో. జారిపోకుండా, నే పడిపోకుండా, యేసు నా చేయి పట్టుకో. కృంగిన వేళ ఓదార్పు నీవేగా ప్రభు. కృంగిన వేళ ఓదార్పు నీవేగా, నన్ను ధైర్యపరచే నా తోడు నీవేగా. కృంగిన వేళ ఓదార్పు నీవేగా, నన్ను ధైర్యపరచే నా తోడు నీవేగా. మధుర ప్రేమను మరువగలనా, నీ మధుర ప్రేమను, యేసు నా జీవితాంతము, యేసు నా జీవితాంతము. చేయి పట్టుకో, నా చేయి పట్టుకో, జారిపోకుండా, నీ పడిపోకుండా, యేసు నా చేయి పట్టుకో. జారిపోకుండా, నీ పడిపోకుండా, యేసు నా చేయి పట్టుకో. ఈ దినం బర్త్డే ఉన్నటువంటి వారికి హ్యాపీ బర్త్డే టు యూ, మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ద డే. వి విష్ యూ ఆల్ ది బెస్ట్. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. మీకు వాగ్దానము 1 శామ్యూయల్ 10:6 నీకు క్రొత్త మనస్సు వచ్చును. యు టర్న్ ఇంటూ అనదర్ మ్యాన్. ఒక నూతన వ్యక్తిగా మార్చబడతావు. నూతన హృదయం, నూతన ఆలోచన, నూతన తలంపులు దేవుడు మీకు దయచేయను గాక. ఈ నూతన సంవత్సరం మీ జీవితంలో ఒక నూతనమైన ఆశీర్వాదాలకు అడుగుపెట్టుకు ప్రభు మీకు కృప దయచేయను గాక. మే ద లార్డ్ బ్లెస్ యూ విత్ ద లాంగ్ లైఫ్ అండ్ మే ద లార్డ్ ప్రొటెక్ట్ యూ అండ్ ప్రొవైడ్ ఆల్ యువర్ నీడ్స్ ఇన్ జీసస్ నేమ్. గాడ్ బ్లెస్ యూ. అలాగే వెడ్డింగ్ యానివర్సరీ జరుపుకునే వారికి మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ద డే. మే ద లార్డ్ బ్లెస్ యూ.
ప్రభు అక్కడ ఆలస్యమైతే సిల్వర్ జూబ్లీ, గోల్డెన్ జూబ్లీ, ప్లాటినం జూబ్లీ జరుపుకునే కృప దేవుడు దంపతులని మీకు దయచేయునుగాక. మీ ఇద్దరి మధ్యలో అన్యోన్యత, ప్రేమానురాగాలు పెరుగునుగాక. మీరు ఇరువురు కలిసికట్టుగా ప్రార్థనాపూర్వకంగా ఉంటుండగా మీ ఇళ్లలో ఉన్న సాతానికి లయపరచబడి మీ కుటుంబాలు దీవించబడునుగాక. వాగ్దానము మాథ్యూ చాప్టర్ 26:41. మీరు శోధనలో ప్రవేశింపకుండాట్లు మెలకుగా ఉండి ప్రార్థన చేయండి. మీరు ఎలాంటి శోధనలో పడకుండా భార్య భర్త కొరకు, భర్త భార్య కొరకు, మీ ఇద్దరు మీ కుటుంబం కొరకు ప్రార్థన చేస్తుండగా ఎలాంటి శోధనలో పడకుండా మీరు తప్పించబడుదురుగాక. ఆమేన్. శోధన కాలంలో నేను మిమ్మల్ని తప్పిస్తాను అన్నాడు. వాచ్ అండ్ ప్రే సో దట్ యూ విల్ నాట్ ఫాల్ ఇన్ టు టెంప్టేషన్. ప్రభు మిమ్మల్ని దీవించి మీరు ప్రార్థిస్తుండగా మీరు శోధనలో పడకుండా కాపాడి మిమ్మల్ని వర్ధిల్ల చేయనుగాక. గాడ్ బ్లెస్ యూ. ఈ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన 2 పనులు జరుగుతున్నాయి. ఒకటి, సువార్త జరుగుతున్నది, ఆత్మలు రక్షించబడుతున్నాయి. రెండవది, పేదలకు, అనాథలకు ఈ ఛానల్ ద్వారా సహకారం అందించడం జరుగుతుంది. మనం సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన అందరికీ సహాయం చేసిన వారమవుతున్నాం. ఖచ్చితంగా ఈ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ను క్లిక్ చేయండి. మీకు వెంటనే మెసేజెస్ పంపబడతాయి.